ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామానుజాచార్య, మత్స్యశాఖ అధికారి విజయ భారతి పాల్గొని మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సంఘాల అభివృద్ధికి కృషి చేసిన 17 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్ మంజుల, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా కో-ఆపరేటివ్ సిబ్బంది అక్బర్, సహకార సంఘం కళాశాల లెక్చరర్ వెంకటేశ్వర్లు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల డైరెక్టర్లు గుండ కుమార్, పప్పు సమ్మయ్య, బొల్ల సుధాకర్, అరిగే ప్రభాకర్, భాషవేణి శ్రీనివాస్, రేగుల రాజేందర్ కుమార్, గోడుగు సమ్మయ్య, జక్కుల బాబు, మోటం వెంకటేష్, మాజీ జిల్లా అధ్యక్షులు గంగాధర కనుకయ్య, జడగల రాజయ్య, రామాంజనేయులు, గుడెల్లి రాజ్ కుమార్, పండుగ నాగరాజు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మత్స్యకారులు పాల్గొన్నారు. మరి ప్రపంచంలో ఏకం చేసి వాళ్ళ పురోగా అభివృద్ధి కొరకు భారతదేశంలో ఉన్నటువంటి మత్స్య సంపద కలిసి ఆ సంఘాలు కూడా ప్రభుత్వం దానికి అనుగుణంగా పథకాలన్నీ ఈ యొక్క సంఘాలకు అందేలా మా ద్వారా ప్రభుత్వం ద్వారా నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా సహకార అధికారి రామానుజాచార్యుల గారికి, అలాగే జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి మేడం గారికి, సభాధ్యక్షతన వహిస్తున్నటువంటి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు పిట్టల రవీందర్ గారికి, అలాగే సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ల గారికి, మాజీ అధ్యక్షులు గంగాధర కనకయ్య గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు గురాల మల్లేష్ గారికి, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షులు గూడెల్లి తిరుపతి గారికి, అలాగే రామడుగు మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరేని తిరుపతి గారికి, అలాగే వాస్తవానికి నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఈ గత మా పాలకవర్గ తీర్మానంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేమిటంటే ఒకే 1964 సహకార సంఘాల చట్టాల ప్రకారం ఒకే చట్టాలలో ఉన్నటువంటి గీత కార్మికులు, చేనేత కార్మికులు, గౌడ కులస్తులు కలిసి వీళ్ళందరికీ ఒక గీత కార్మికునికి ఈ సభ్యత్వం కావాలంటే గిన్ని తాడి చెట్లు ఉంటేనే సభ్యత్వం ఇస్తామనేది లేదు, ఒక గొల్ల కాపరికి గిన్ని గొర్రెలుంటేనే ఇస్తే సభ్యత్వం అని లేదు, అలాగే చేనేత కార్మికులకు గిన్ని చీరలు వేస్తేనే ఇస్తామని చెప్పి సభ్యత్వం లేదు. కాబట్టి అలాంటి ఎటువంటి నిబంధనలు లేకుండా ఉన్నటువంటి సహకార సంఘాల చట్టాలలో మాకే ఎందుకు ఇచ్చారని చెప్పి మీ రాష్ట్ర లెవెల్లో దీన్ని సమస్యను తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, విస్తీర్ణం తక్కువ ఉండి మీకు సభ్యత్వం ఎక్కువ ఇస్తే మీకు ఆదాయం సరిపోదు, మీకు ఇబ్బందులు అయితే అంటే, అన్న సార్ మేము ఒక గ్రామంలో ఇప్పుడు అన్న చెప్పినట్టు 150 సభ్యత్వాలు ఉన్నాయి, 600 మంది పాలు ఉన్నాయంటే ఎంత ఉన్నా కూడా తలా ₹1 మా సంఘంలో తీసుకుంటాం కదా, వేరే పక్క సంఘాలలో తీసుకోమని చెప్పి అప్పుడు ఉన్న మన కమిషనర్ సువర్ణ గారికి కూడా వివరించడం జరిగింది. తర్వాత లక్ష్మణ్ నాయక్ కూడా చెప్పడం జరిగింది. అది అలానే ప్రాసెస్లో ఉన్నది. సహకార చట్టాలను మార్చాలి. సహకార చట్టాలను మార్చాలంటే ప్రభుత్వ చొరవ ఉండాలి. ప్రభుత్వ చొరవతోటే సహకార చట్టాలను మార్చడం జరుగుతుంది. ఇప్పుడు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి ఈ పాలకవర్గం అందరం కలిసి మన అధ్యక్షుల సహకారంతో జిల్లా మత్స్యశాఖ అధికారుల సహకారంతో మళ్ళీ ఒకసారి మేము తీర్మానం పెట్టి, అలాగే జనరల్ బాడీ మీటింగు వచ్చే నెల ప్రవేశపెట్టి అందులో కూడా తీర్మానం పెట్టి దీన్ని కమిషనర్ గారికి, మంత్రి గారికి అలాగే తీసుకెళ్లేందుకు ఆలోచన చేస్తున్నాం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు డిఎఫ్సిఎస్లో ఇక్కడ మన జిల్లా ఫోరంలో ఇంతకుముందు ఇస్కాన్ కంపెనీకి అప్పుడు గత ప్రభుత్వం 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చిన మాట వాస్తవం. గతంలో కూడా మేము పాలకవర్గ తీర్మానం చేసినాం.
ఏమని అంటే ఆ ఇస్కాన్కి ఇచ్చినటువంటి ల్యాండ్ను వాపస్ తీసుకోవాలి. మా జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనానికి కూడా 1 ఎకరం ల్యాండ్ కేటాయించాలి. మన మత్స్యకారులకు సంబంధించిన ల్యాండ్ను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చి మనం కనీసం మత్స్యకారులు ఒక మీటింగ్ పెట్టుకుందామన్న పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ ఫామ్లో టెంట్ వేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చున్నాం. అదే మనకు ఒక బిల్డింగ్ ఏర్పడి మనకు ఎకరం ల్యాండ్ మనకు కేటాయించి ఒక బిల్డింగ్ కట్టుకున్నట్టయితే మనం ఫంక్షన్ హాల్ లెక్క కట్టుకుంటే అదే బిల్డింగ్లో మనం సమావేశాలు సమస్యలు పరిష్కరించుకునేందుకన్నా కృషి ఉంటుందని చెప్పి దాన్ని కూడా ప్రవేశపెట్టినాం. ఇప్పుడే నాకు ఇంతకుముందే తెలిసింది నిన్న, ఇప్పుడు అది వివరిస్తే పూర్తిగా ఇస్కాన్ కంపెనీ నుండి కూడా ల్యాండ్ రిటర్న్ అయినట్టు కూడా కొంచెం నాకు సమాచారం తెలిసింది. మన మేడం గారు కూడా దాన్ని కూడా పూర్తిగా వివరిస్తారు. అలాగే ఈ నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు సహకార వారోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో వికసిత్ భారత్ ద్వారా సహకార సంఘాలు గ్రామీణ అభివృద్ధి అనే కార్యక్రమం 14 తారీఖు నుంచి 20 తారీఖు వరకు దాని వారోత్సవాలు జరుపుతున్నారు మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు రామానుజాచార్యులు. అయితే మేము అధ్యక్షులు మేము కలిసి సార్ను సంప్రదించి దాని వారోత్సవాలు జరుగుతున్నాయి. అదే సహకార చట్టాలలో ఉన్నటువంటి మా సంఘాలు కూడా మత్స్య సహకార సంఘాలు కూడా సహకార చట్టాలలో ఉన్నాయి. ఆ సంఘాలలో కూడా మమ్మల్ని కూడా బాధ్యులను చేయాలి, మాకు కూడా ప్రోత్సాహకాలు అందియాలని చెప్తే సార్ కూడా మంచి సలహా సూచనలు ఇచ్చి మీ సంఘాలలో కూడా మంచి ప్రోత్సాహకాలు ఇస్తాం, మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సార్ కూడా సపోర్ట్ చేయడంతో అధ్యక్షులు మరియు మేము నిర్ణయం తీసుకొని జిల్లా మత్స్యశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్ళగా జిల్లా మత్స్యశాఖ అధికారి గారు వాళ్ళు కూడా సంతోషించి సరే అని చెప్పి DCO DFO గారు ఇద్దరు మాట్లాడి మన జిల్లాలో మండలానికి 1 చొప్పున 17 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ఉత్తమ సంఘాలుగా ప్రశంసా పత్రాలు అందించడానికి మన DFO గారు DCO గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం అనంతరం వాళ్ళ చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలను అందించడం జరుగుతుంది. సార్ DCO గారు, సార్ ఒక రికమెండేషన్ సార్. వాస్తవానికి ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏ చట్టాలైనా ఏ సంఘాలైనా కూడా ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. మా వాళ్ళకు ఆడిట్ రాసే విధి విధానాలు కొంచెం తక్కువ సార్. ఇప్పుడిప్పుడే యువకులు చదువుకున్న వాళ్ళు సంఘాలలో అధ్యక్షులుగా ఉంటున్నారు, కొద్దిగా గొప్ప వాళ్ళకు రాస్తున్నారు. మన ఆడిట్ వాళ్ళు కూడా వాళ్ళే వెళ్ళి పుస్తకాలు తీసుకొని రాసి ఆడిట్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు. కానీ ఆడిట్ చేసిన తర్వాత రిపోర్ట్ మాత్రం వాళ్ళకి ఇవ్వలేము లేదు సార్. ఎప్పుడన్నా రిపోర్ట్ ఏమన్నా మాకు సంఘాలకు ఏమైనా సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా అవసరాలు ఉన్నప్పుడు మళ్ళీ ఆడిట్ రిపోర్ట్ కావాలంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆడిట్ రిపోర్ట్ కావాలంటే మళ్ళీ ఆడిట్ ఆఫీస్కి వచ్చి మళ్ళీ మాకు ఇంకా ఆడిట్ రిపోర్ట్ కావాలి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ దరఖాస్తు చేసుకొని అప్పుడు మా సంఘంలో ఎట్లుంటుంది సార్, ఒక ప్రెసిడెంట్ రాడు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శి ఆటో పట్టుకొని వచ్చి జీప్ పట్టుకొని వచ్చి ఆఫీసర్ దగ్గరికి పోతే సరైన సమయానికి మీరు ఉండకపోవచ్చు, లేకుంటే ఆడిట్ చేసిన ఆఫీసర్ ఉండకపోవచ్చు. అట్లా ఒక 3-4 సార్లు వస్తే కనీసం మాకు 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. అటువంటి ఖర్చు లేకుండా మీ ఆడిట్ ఆఫీసర్కి ఖచ్చితంగా ఎప్పుడైతే ఆడిట్ రిపోర్ట్ జరుగుతుందో జరిగినాక వెంటనే తెల్లారా లేదా మరుసటి రోజు 2 రోజుల దాకా ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ అనేది సహకార సంఘాలకు ఇస్తే వాళ్ళు సహకార సంఘాల వాళ్ళు భద్రంగా దాచుకుంటారని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అమ్మడానికి చేపలను తినిపించడానికి కొంచెం మనమన్నా ముందుకొచ్చి కొంచెం మన దగ్గరలో ఉన్న మెయిన్ మండలాలలో గ్రామాలలో కొంచెం మార్కెట్ల లెక్క ఏర్పాటు చేసి ఎవరైతే అమ్ముతారో వాళ్ళకు ప్రోత్సాహకాలు అందించినట్టే ప్రభుత్వం నుంచి కూడా DFO గారు వివరిస్తారు. ప్రధానమంత్రి మత్స్య యోజన సంపదల కింద చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇంటర్ గారు ఉన్నప్పుడు అతని చొరవతోటి అప్పుడు 70% సబ్సిడీ ఉండే, ఇప్పుడు 40% సబ్సిడీతోటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. అది ఎవరికి అవగాహన లేక చాలా మంది వినియోగించుకుంటలేరు. ఫుడ్ ఫెస్టివల్ మన సంబంధించినవి ఫీడ్ కియోస్క్ కోసం ఎన్నో మన సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవి కూడా వినియోగించుకొని మనం చేపలను నలుగురు తినిపించే విధంగా మనమే ఫ్రెష్గా కడిగించి ఇప్పుడు బోన్లెస్ చేయడానికి కూడా ఎన్నో మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా కొంచెం మన ఎవరైనా వ్యాపారవేత్తలు ముందుకొచ్చి మన కర్మాల్లో కూడా బోన్లెస్ మన మార్కెట్లో కూడా ఏమన్నా మనం ఏర్పాటు చేస్తే మనకు ఎవరికన్నా మార్కెట్లో ఏర్పాటు చేస్తే తీసుకోపోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడుతారు. వాస్తవానికి చేపలు తినడానికి అందరికీ ఇష్టమే ఉన్నది. ఇప్పుడు ఏంటంటే చికెన్ మటన్ తోటి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
చేపల్లో ఒమేగా 3 అన్ని ఉన్నాయి, బండ్లు కూడా ఉన్నాయి 40% సబ్సిడీతో. చేపల్లో పూర్తిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఏమవుతుందంటే మన హెల్త్ లోని, మన బ్లడ్ లోని మంచి కొలెస్ట్రాల్, HDL అంటారు దాన్ని, HDL ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరిగితే ఎటువంటి గుండె జబ్బులు కానీ ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అదే చికెన్ మటన్ తినడం వల్ల LDL పెరుగుతుంది, అది చెడు కొలెస్ట్రాల్. అందుకని అది తినకుండా చేపలను తినుకుంటూ మనమే కొంచెం దాన్ని ప్రోత్సహించుకునేటట్టు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. అలాగే మేము జనరల్ బాడీ మీటింగ్లో కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రవేశపెడతాం. వాస్తవానికి ఇప్పుడు స్కూళ్ళల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వారానికి ఒకసారి చికెన్, గుడ్లు అందించుతూ ఉన్నారు. అలాగే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే చేపలకు వాళ్ళకు రుచి చూపించినట్లయితే ప్రతి వారం హాస్టళ్లలో ప్రతి వారానికి ఒక రోజు చేపల కూర వండించినట్లయితే వాళ్ళకు కూడా పిల్లలు అలవాటు పడి పెద్దగైనా కూడా వాళ్ళు చేపలను ఎక్కువ తినేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మేము వచ్చే జనరల్ బాడీ మీటింగ్లో ఖచ్చితంగా దాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2020లో మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి వాళ్ళ ఆయా సంఘాలు ఉపయోగించినటువంటి ఒక పర్యాయం మీరు మిమ్మల్ని కోరేది ఏంటంటే, మన డిఎఫ్ఓ గారి ఆధ్వర్యం లోపల ఒక పర్యాయం కూర్చొని మీ పాలకవర్గం కానీ, మీ సామాన్య సభ్యులు కానీ కూర్చొని అది చదివి వినిపించుకోండి. మన యొక్క బయలాలో ఏముంటుందో అది వినాలి. మీరందరూ వింటే మీకు ఒక స్ఫూర్తి అనేటువంటిది కలుగుతుంది. అసలు మన సంఘం ఎందుకు ఏర్పడిందా, మనం చేయాల్సిన పని ఏమున్నది, ఏం చేస్తుంది అనేటువంటి ఒక వివేచన మనకు మరింతగా కలిగేట్టు అవకాశం. దానిలోనే బయలాలో ఏముంటుందంటే పరస్పర పొదుపు, సహకారం అనేటువంటి పదాలు ఉంటాయి. అంటే మీరందరూ కూడా మీకున్నటువంటి పొదుపు, మీకున్నటువంటి ఆదాయం, మిగులు ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయాన్ని మీరు మీ సంఘం లోపల మీరు ఒక బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి. ఆ రకంగా చేయడం మూలంగా ఏమవుతుందంటే మీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు మీ సభ్యులే మరెవరుగా మీ సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు పాల్పడేందుకు మనకు ఒక మార్గం దొరుకుతుంది. అనేక రకాలుగా మాట్లాడాలి. ఒకటి ఏంటంటే మన ఫిష్ పాండ్స్, మన గవర్నమెంట్ ఫిష్ పాండ్, ఇట్లాంటివి మన సంఘాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనేటువంటి ఆలోచన మేమందరినీ చూసి నాకు కనిపిస్తుంది. కొంతమంది బయట నుంచి పారిశ్రామికవేత్తలు, ఇతరులు వాటి ఉత్పత్తి సిబ్బందికి మరియు వేదిక మీద ఉన్నటువంటి మత్స్య ప్రతినిధులందరికీ మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులకు మరియు సభ్యులకు, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యుల వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అందరికీ కూడా ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడే వచ్చిన అసిస్టెంట్ రిజిస్టర్ అక్బర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతకుముందు కుమారస్వామి గారు చెప్పినట్లు ఇది ప్రపంచ మత్స్య దినోత్సవం అన్నది, దీనికి అంకురార్పణ అనేటువంటిది మన ఇండియాలోనే జరిగింది. 1997లో జరిగింది. సో ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మన మత్స్య వనరులను, అంటే మన నీటి వనరులను పరిరక్షించుకోవటము, అంటే మత్స్య సంపద అభివృద్ధి చేసుకోవడానికి మన నీటి వనరులు పరిరక్షించుకోవడము, మత్స్య సంపదను ఎలా డెవలప్ చేయాలి, తర్వాత అంతకుముందు ఉన్నటువంటి మత్స్య రకాలు, చేప రకాలు ఒకప్పుడు చూసినటువంటి రకాలు ఇప్పుడు లేవు. వాటన్నిటినీ కూడా మనం పదిలపరచుకోవడానికి, వాటిని సంరక్షించుకోవడానికి, ఉన్నటువంటి నీటి వనరుల్లో మత్స్య సంపదను పెంచడానికి మరియు మత్స్య సంపద మీద ఆధారపడినటువంటి మత్స్యకారులందరి యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఏం చేయాలి అనేటువంటి విషయాలను చర్చించుకోవడానికి ఈ ప్రపంచ మత్స్య దినోత్సవం అనేటువంటిది ఈ రోజు నాడు జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్, అంటే ఇందులో భాగస్వాములైనటువంటి వాళ్ళందరూ కూడా చర్చించి, ప్రభుత్వం అయితే కానీ, మత్స్యకారులు అయితే కానీ, ఇలా సంఘాల ప్రెసిడెంట్లు అయితే కానీ, వీళ్ళందరూ చర్చించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది, సామాజికంగా ఆర్థికంగా మత్స్యకారులు బలోపేతం అవుతారు, అటువంటి కార్యక్రమాలు మనము రూపొందించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. సో మనము మన అంటే వనరులను చూసినట్లయితే వనరులన్నీ కూడా చాలా వరకు ఆక్రమితం అయిపోతున్నాయి.
నీటి వనరులన్నీ ఆక్రమితం అయిపోతున్నాయి. నీటి వనరుల నుంచే మనము మత్స్య సంపద అనేటువంటిది వస్తుంది. ఆక్రమితం అయిపోవడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అంటే పర్యావరణము, నెక్స్ట్ పారిశ్రామికరణ, జనాభా ఎక్కువ అవ్వడము, వీటన్నిటి వల్ల కూడా ఆక్రమితం అయిపోతుంది. అంతేకాకుండా మన చెరువుల్లో చాలా వరకు కలుపు అనేటువంటిది కూడా బాగా అయిపోతుంది. సో ఎంతవరకు మనం ఏం చేస్తున్నాము, అందులో చేపలు వేయడం తీయడం వరకే. ప్రభుత్వం ఏమిస్తుంది?